మొదటి 3 వచనముల నుంచి చదవబడిన వాక్య భాగంలో నుంచి 7 వచనములు. కానీ ఈరోజు 3 వచనంలో సమయము సమీపించినది కనుక అనే మాట పట్టుకొని మన ముందు ధ్యానంలోకి వెళ్దాం. గమనించండి, యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. గమనించండి, ఇది ప్రత్యక్షతల గ్రంథము అని చెప్పబడింది. ఇట్స్ రివీల్డ్ బుక్, నాట్ హిడెన్ బుక్. రివీల్డ్ పుస్తకమైన ఈ ప్రకటన గ్రంథము త్వరలో సంభవించమైనవి. ఈ త్వరలో సంభవించిన ఈ పుస్తకం యొక్క చరిత్ర చాలా అద్భుతమైనది. తన యెహోవా దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తుకు ఇచ్చిన ఈ ప్రత్యక్షత, యేసుక్రీస్తు తన దూతల ద్వారా తన బిడ్డలకు ఇచ్చిన ప్రత్యక్షత, అతని కుమారుడైన యోహాను ద్వారా విశ్వాసులందరికీ అనుగ్రహించిన ప్రత్యక్షత. ఈ ప్రత్యక్షత అది అంచెలంచెలుగా కొనసాగించబడింది. మనము ప్రత్యక్షతలో కొనసాగించబడుతున్నప్పుడు మనం ఎక్కడున్నామని జ్ఞాపకం చేసుకుంటాం. అసలు మనము ఎక్కడున్నాం? సమయం సమీపించినప్పుడు మనం సమయానికి దగ్గరగా ఉన్నామా, దూరంగా ఉన్నామా? చాలాసార్లు మనము హైదరాబాద్ నుంచి బయలుదేరావా అంటుంటాం. బయలుదేరానంటే ఎక్కడున్నా ఉంటాం? జడ్చల్నా, మహబూబ్నగరా, కొత్తకోటనా, పెబ్బేరా, అలంపూర్ చౌరస్తానా? ఈ సమయం సమీపించినది అంటే నన్నేను పరీక్షించుకుంటున్నా. మనందరికి ఒక ప్రశ్న వేస్తున్నాం, మనం ఎక్కడున్నాం? మన ప్రయాణం ఎంతవరకు కొనసాగించింది? అసలు కృపాకాలంలో మనం ఉంటున్నామా, లేకపోతే మనం టైం దాటిపోయిందా? ఒకవేళ యేసుక్రీస్తు ప్రభుల వారు రెండవ రాకడలో వచ్చి వెళ్ళిపోయినారా, లేకుంటే ఇంకా రాలేదా? వస్తే ఎందుకు ఇన్ని రాకడ సూచనలు జరుగుతున్నాయి? రాకడ సూచనలు జరిగినప్పటికి కూడా మనం ఇంకా అప్రభద్రంగా నెగ్లిజెన్స్తో క్రైస్తవ లోకంలో ఏమీ పట్టనట్టు మనం ఉంటున్నామా? గమనించండి, క్రైస్తవ ప్రపంచ లోకంలో మనకి ఇవ్వబడిన మంచి పేరు చెప్పండి, క్రైస్తవులు అని మంచి పేరు. కానీ మనం మాట వినని స్వభావము, మెడవంచని జనాంగం, ప్రభుకు వ్యతిరేకంగా జీవించే స్వభావం కలిగిన మాటలుగా బైబిల్ వ్యాఖ్యానిస్తుంది. కాబట్టి ప్రకటన గ్రంథము ఆశీర్వాదాలతో ప్రారంభించబడి ఆశీర్వాదాలతో ముగించే గ్రంథం. కాబట్టి దీనికి ఉండే ఒక ప్రత్యేకత, ఇది మన జీవితంలో మనం చూస్తూ ఉన్నాం. ఇదే దీనికి ప్రభు అనుగ్రహించిన ఆధిక్యత. ఈ ఆధిక్యతను అనుభవించుటకు దేవుడు నిన్ను నన్ను పిలుచుకున్నాడు. నిన్ను నన్ను పిలుచుకున్న ఈ ప్రత్యేకమైన ప్రత్యక్ష గ్రంథంలో దేవుడు ఎందుకు మనతో మాట్లాడుతున్నాడు? యోహాను ద్వారా ప్రత్యక్షించబడిన ప్రత్యక్ష గ్రంథంగా చెప్పబడిన ఈ గ్రంథాన్ని దేవుడు ఎందుకు ఈ సాయంకాలం నాతో మాట్లాడుతున్నాడు అనే మాట జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని సమయము సమీపించబడినది మిత్రమా అనే మాట ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాడు. అపోస్తలుడైన పౌలు తెలియపరచబడుతూ పేతురు ద్వారా చెప్పబడిన మాటలు చూడండి. ఆయన మిమ్మల్ని వెలుగు సంబంధులుగా పిలుస్తున్నాడు. చీకటిలో నుంచి తను రక్తం ద్వారా కొనబడిన బిడ్డలుగా ఆయన వెలుగును ప్రత్యక్షపరచబడ్డకు ప్రభు పిలుచుకున్నాడు. ప్రభు పిలుచుకున్న తర్వాత మనం ఏం చేస్తున్నాము? దీపము మంచం కింద పెట్టరు, కానీ ఆ కొండ మీద ఉండే పట్టణంగా వెలుగు గ్రంథంగా పెట్టకు ప్రభు ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఇది ప్రత్యక్షత గ్రంథము, ప్రతిష్ఠించిన గ్రంథము. నీవు వెలుబడి కొనబడిన బిడ్డగాను ఉంటున్నావు. ప్రభు స్వరక్తం ఇచ్చి కొన్న సంఘంగా నిన్ను నన్ను కొన్నాడు. అంత మాత్రం కాక ఆయనతో మనము సమానుభవముగా ఉంటకు ప్రభువుని పిలుచుకున్నాడు. కాబట్టి యోహాను ద్వారా అనుగ్రహించబడిన ఈ ప్రత్యక్షతల గ్రంథము పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా వ్రాయబడినది. ఈ మాట ఎందుకు క్లియర్గా చెప్తున్నంటే, యోహానుకు ఇవ్వబడిన ప్రత్యక్షత. యోహాను చాలా ప్రత్యేకించబడిన శిష్యుడు. యోహాను ప్రత్యేకమైన శిష్యుడు ఎందుకంటే పేతురు, యాకోబు, యోహానులు ఈ ముగ్గురు ప్రభువుతో నడిచారు. వారు ఎక్కడున్నారు? ప్రభు రొమ్మున ఆనుకున్న యోహాను, అంత మాత్రం కాక యేసును అతి దగ్గరగా అనుభవించిన యోహాను, అంత మాత్రం కాక ఆయన ప్రియుడైన యోహాను అని పిలువబడింది. అంత మాత్రం కాక యేసు ప్రేమను చూరగొన్న యోహాను. కాబట్టి యోహానుకు ఇవ్వబడిన ఇంత మంచి పేరులో యోహాను యేసు హృదయాన్ని ఎరిగినవాడు. అంత మాత్రం కాక అందుకనే యేసుక్రీస్తు ప్రభుల వారు తన తల్లిని అప్పగించట్లో ఇదిగో నీ తల్లి అని చెప్పినప్పుడు యోహాను
ఆమెను స్వీకరించాడని మాట జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని తల్లి బాధ్యతను స్వీకరించి ప్రభు తనకు అప్పగింపబడిన బాధ్యత నెరవేర్చుటకు సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమని చెప్పినప్పుడు యోహాను అన్నాడు, ఎస్ లార్డ్, ఐ వాంటెడ్ టు ప్రీచ్ ద వర్డ్. కానీ గమనించండి, డెమెట్రియస్ చక్రవర్తి కాలంలో ఆయనను ఒక దీపంలో ఉంచమన్నప్పుడు అతడు దాదాపు 96 AD, అంటే 96 సంవత్సరాలు, యేసుక్రీస్తు పుట్టినది మొదలుకొని 96వ సంవత్సరం ఆయన పద్మాస్ ద్వీపంలో వేయబడినప్పుడు యేసుక్రీస్తు ప్రత్యక్షతల గ్రంథము వివరించబడింది. ఆ తర్వాత ఆ చక్రవర్తి చనిపోయిన తర్వాత తిరిగా ప్రభువును బ్రతిమలాడుకొని తను ఎఫెసస్ సంఘానికి వచ్చి సేవ చేస్తాడని ఒకసారి చెప్పాను. అందుకని ఎఫెసస్ సంఘంలో తన పరిచర్యను కొనసాగించి తను న్యాచురల్ డెత్ పొందాడనే మాట చెప్పగలను. అందరి శిష్యులు చంపబడ్డారు ఎక్సెప్ట్ యోహాను. యోహాను మాత్రమే తను న్యాచురల్ డెత్ పొందాడు. కానీ ఆయన పొందిన శిక్ష చాలా ఘోరమైనది. ఆ ఘోరమైన శిక్షను పొందిన ఈ యొక్క యోహానుకు మొట్టమొదట మీకు తెలుసా ఆయనకి ఇవ్వబడిన పేరు? ఆయన పేరు బోయనెర్గెసు అని, ఉరిమెడివాడు అని అర్థం. చాలా ఫెరోషియస్ మనిషి. యేసుక్రీస్తు ప్రత్యక్షత గ్రంథం తెలుసుకున్న తర్వాత ఈ బికేమ్ వెరీ హంబుల్ మ్యాన్, సాధు స్వభావుడిగా చేయబడ్డాడు. అంత మాత్రం కాక ఈ మొదటి 2 వచనంలో చూసినట్లు ఆయన తన క్రీస్తు ద్వారా ప్రత్యక్షతలు తెలియబడి దూత ద్వారా వర్తమానం పంపి దాసుడని యోహానుకు వాటిని సూచించండి. గమనించండి, హీ ఈస్ ప్రొక్లైమింగ్ హిమ్సెల్ఫ్ ద డిసైపుల్ ఆఫ్ జీసస్. యేసుక్రీస్తు యొక్క దాసునిగా తాను ప్రత్యక్షపరచుకుంటున్నాడు. అందుకని యేసుక్రీస్తుని అనుభవించాడు. ఎప్పుడు? మొదటి యోహాను 1వ అధ్యాయము 2వ వచనంలో చెప్పబడినట్లు శరీరధారిగా ప్రభువును చూచాడు, రూపాంతరం పొందినప్పుడు కొండ మీద చూచాడు, పునరుత్థాన అనుభవంలో యేసుతో ఉన్నాడు, ఆరోహణమైనప్పుడు యేసుతో ఉన్నాడు, తిరుగా ఈ ప్రత్యక్షతల గ్రంథంలో చెప్పబడినప్పుడు ఆయన తాను ప్రత్యక్షపరచుకోవడానికి మాట చూస్తూ ఉన్నాం. అందుకని యోహాను రాసిన 5 పుస్తకాలు, యోహాను స్వార్త, 1 యోహాను, 2 యోహాను, 3 యోహాను, ప్రకటన గ్రంథం, ఈ 5 పుస్తకాలు రాస్తూ హీ బికేమ్ ఏ వెరీ స్ట్రాంగ్ పర్సన్. అపోస్తలుడైన పౌలు తర్వాత ఇంత స్ట్రాంగ్ పర్సన్గా చెప్పబడిన వ్యక్తి యోహాను. కాబట్టి యోహానుకి ఇవ్వబడిన మరొక పేరు, ఆయనకి ఇవ్వబడిన యేసుక్రీస్తు చరిత్రలో ఉంచబడిన పేరు. అందుకనే యోహాను తాను శరీరధారిగా ఈ లోకంలో వచ్చిన మాట జ్ఞాపకం చేస్తున్నాడు. గమనించండి, తీయండి నాతో పాటు 1 యోహాను 1వ అధ్యాయంలో చెప్పబడిన మాట చూడండి. ఆయన శరీరధారి అయి ఈ లోకంలోకి వచ్చి 1 యోహాను 1వ అధ్యాయము 1వ వచనం, జీవవాక్యం గురించింది ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటుమో, కండ్లార ఏది చూచుతామో, ఏది నిదానించి కనుగొంటుమో, మా చేతులు దీనిని తాకి చూచినో అది మీకు తెలియజేస్తున్నాము. దట్స్ బ్యూటిఫుల్. ఎవరైనా రాజమండ్రి కాజా తిన్నారా అంటే తిన్నాం సార్, కొండారెడ్డి బుర్జుకాడ కాదు. ఎక్స్పీరియన్సింగ్ ద టేస్ట్ ఆఫ్ రాజమండ్రి హల్వా, అది రియాలిటీ. అక్కడికి వెళ్ళి ఆ చేసే విధానం చూచి దాన్ని తాకి తిని చెప్పిన మాటలు. అందుకనే ఈ యోహాను చెప్పిన మాటలు, మేము ఏది వింటుమో, ఏది చూచుతామో, ఏది అనుభవించుతామో, ఏది జీవమును గురించిన వాక్కు మాకు తెలియపరచబడిందో దట్ ఈస్ రియాలిటీ. అంటే లోగోస్ అన్నమాట. అంటే వర్డ్ బికేమ్ ఫ్లెష్. వాక్యము శరీరధారి అయి కృపాసత సంపన్నుడిగా మన వద్ద నివసించున్నాం. దట్స్ ఎ బ్యూటిఫుల్ స్టేట్మెంట్ ఆఫ్ జాన్. అందుకనే యోహాను చెప్పిన మాటలు మరొకసారి జ్ఞాపకం చేస్తూ, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనంలో 3వ వచనం మొదటి భాగం, సమయము సమీపించినది. అంటే మనం ఏ సమయంలో ఉన్నాం గమనించండి. అసలు మన టైం తెలుస్తుందా? వాట్ ఈస్ టుడే డేట్ అంటే 2025 March 5th, లెంట్ సీజన్ అంటాం. ఎందుకు ఈ మాట క్లియర్గా చెప్పబడుతుంది? ఈ మాటకు ఈ మనకున్న ముందు గడియలో మనం చూస్తూ ముందుకెళ్దాం. అంటే యోహాను ఆదికాండం 1వ అధ్యాయము 1వ వచనంలో రాయబడిన మాట. ఆయన చెప్పండి, ఆది యందు దేవుని వాక్యము ఉండెను. ఆది యందు దేవుని వాక్యం ఏది ఉండెనో
సమయం సమీపించిందని చెప్తుంది ఇదే వాక్యం. అంటే గమనించండి, వర్డ్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్. మనం ఆయన కనుగొన్నము, దేని తాకు చూచునో అది ప్రత్యక్షమాయను. ఎవరికైనా ప్రత్యక్షమైంది? యేసుక్రీస్తులో. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో చెప్పబడిన ప్రకటన ప్రత్యక్షత, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో చెప్పబడిన ఆ యొక్క యేసుక్రీస్తు వారి ప్రత్యక్షత. ఈ లోకంలో నీవు ఏ ప్రత్యక్షతలో మనం ముందుకెళ్తా ఉన్నాం. అందుకని గమనించండి, ఒక ఒంటరి జీవితం నుంచి, భయానకమైన జీవితం నుంచి, వృద్ధాప్యం నుంచి, సరైన ఆసరలేని మన బ్రతుకులకు ఆయన ఒక పద్ధతి చూపిస్తున్నాడు. దట్ ఈస్ అ రియాలిటీ. అందుకని గమనించండి, వారు ఆ శ్రమల్లో, ఆ కష్టాల్లో, ఆ ఇబ్బందుల్లో, ఆ తిరస్కారంలో, ఆ వేదనల్లో ప్రభువు వాక్యమును పట్టుకొని నడిచారు. ఈ వాక్కు శరీరధారి అయి కృపాసత్య సంపన్నుడిగా మన మధ్య వసించాలని చెప్పుటకు చాలా కష్టపడ్డారు. అపోస్తలుడైన పౌలు చెప్పిన మాట ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, మేము ఏది వింటమో దాన్ని పట్టుకొని దాన్ని ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అందుకని మాకున్నదంతా పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాం అంటున్నాడు. ఇప్పుడు మాకు ఏం కావాలంటే డిగ్రీలు కావాలా, బీడీ ఉందా, ఎండి ఉందా, ఎంటీహెచ్ ఉందా, డాక్టరేట్ ఉందా, ఇవి ఉంటేనే ఒక అధినేత లెక్క. ప్రభు కోరుకునేది అది కాదు. హీ వాంటెడ్ టు పుట్ యు యేసుక్రీస్తు దాసుడును అని చెప్పబడికి ఇష్టపడుతున్నాడు. అందుకని అపోస్తలుడైన పౌలు పౌలు పౌలుగా మార్చబడిన తర్వాత తన జీవితాన్ని పెంటగా మార్చుకొని ప్రభు వాక్యం కొరకు వెంబడించాడు. అందుకని ఆయన శ్రమల్లో పాలు భాగస్తున్నాయి, నేను ముందుకెళ్తున్న మాట జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని ఆ ప్రత్యక్షత అనుభవించబడినప్పుడు నేను ఎక్కడున్నాం, నీ చరిత్ర నా చరిత్ర, మనం ఎక్కడుందనే మాట జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని ప్రభువు మనతో ముచ్చరించే అద్వితీయమైన సత్యాల్లో మనం ముందుకెళ్దాం. అందుకని పరలోకము పరవశింపజేసే ఆ పరలోక రాజ్యాన్ని పొందుకుంటకు ఇట్టి శ్రమలు తగినవే అంటాడు. ఆ శ్రమలో మనం ఉంటున్నామా? శ్రమలు మనకు వచ్చినప్పుడు మనం ఏం చేస్తున్నాం తెలుసా? నేను బైబిల్ చదవను, చర్చికి రాను. కానీ గమనించండి, వారు ఆ శ్రమలో పాలుభాగస్తులై దేవుని యొక్క ప్రత్యక్షతను అనుభవించి ప్రభువుతో సమానుభవముగా ప్రభువుతో నడిచారని మాట జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రికలో ఏమని చెప్తున్నా అంటే, సృష్టి కోరుకుంటుంది ఫర్ ద కమింగ్ ఆఫ్ ద లార్డ్. యేసుక్రీస్తు యొక్క ఆయన రాకడను ఎవరు ఆహ్వానిస్తున్నారు? మనిషి తప్ప అన్నీ ఆహ్వానిస్తూ ఉన్నాయి, జంతువులు, పక్షులు. అందుకని అవి రిడీమ్డ్ అనే మాట అంటే ఎవరు? పక్షులు ఎగిరిపోతూ ఆ జంతువులు చుట్టూ చూసినప్పుడు కేరింతలు వేసేయంట దేవుని రాకడ కొరకు. కానీ మనిషి అంటున్నాడు, ఈరోజు ప్రభువా, రేపు. కానీ గమనించండి, ప్రభువు సంఘంతో పోలుస్తున్నాడు. కలంకమైన మచ్చయం లేని బిడ్డలుగా నిన్ను ప్రతిష్ఠించుకుంటాను. కాబట్టి ఈ సాయంకాలం లోకం మిమ్మల్ని ద్వేషించను అన్నమాట వాక్యం రాయబడింది. ఎందుకు ద్వేషిస్తుంది లోకము తెలుసా? యేసుప్రభుని ఎప్పుడో ద్వేషించింది. కాబట్టి నువ్వు ద్వేషింపబడంలో ఏం తప్పలేదు. ద్వేషించబడినప్పుడు ప్రభుని ద్వేషించిందని మనము సాదాసీదాగా పోతున్నామా? నో, వీ వాంటెడ్ టు రిటాలియేట్. మనము దానికి ఎదురాడే తత్వంలో పోతున్నాం. అందుకని ప్రకటన గ్రంథము 22 అధ్యాయాలు 404 వచనంలో రాయబడిన ఈ భరోసా, ఈ నిశ్చయత మనకేం చెప్తా ఉంది? ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 8వ వచనం చదువుదాము. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 8వ వచనం. యోహాను నేను ఈ సంగతులు విని నాడును చూచున్నాడును, నేను విని చూచినప్పుడు వాటిని నాకు చూపుచున్న దూత పాదముల ఎదుట నమస్కారం చేయుటకు సాగిలపడగా. సో ఇమాజిన్, ఇట్స్ డిక్లేర్డ్ వర్డ్. ఎంత అద్భుతమైన ఆశీర్వాదకరమైన మాట యోహాను అనుభవించాడు. కాబట్టి యోహాను నేను అని చెప్తున్నాడు. కాబట్టి ఇది నీకు అద్భుతమైన నిరీక్షణ. నీకు నాకు ప్రభు అనుగ్రహించే ఒక నిశ్చయత, యేసుక్రీస్తుతో ప్రయాణం, యేసుక్రీస్తులో మనకిచ్చిన ఈ అద్భుతమైన జీవితాన్ని. ఈ అద్భుతమైన జీవితము బహు కొంచెము అంటాడు ఎవరు? భక్తుడైన మోషే. అందుకని నరులారా తిరిగిరనని వాగ్దానం మనం చూస్తూ ఉన్నాం.
దేవునితో సదాకాలం ఉండే ఆ ప్రత్యక్షతలు అనుభవించుటకు ఈ లోక జీవితయానం బహు కొద్దిదంట. మనం ఈ లోకంలో ఉండే జీవితము 70 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, మహాబ్రతికిత 90 సంవత్సరాలు. ఆ తర్వాత ప్రభువుతో మాకంటే నీకు బాగా తెలుసు, తరతరములు యుగయుగములు సదాకాలం ఉండే ఆ జీవితానికి ఇది కొంచెమే. కాబట్టి కొంచెమనే ఈ జీవితంలో నమ్మకంగా ఉండటకు మనం ప్రయత్నం చేద్దాం. కాబట్టి లోకం మిమ్మల్ని ద్వేషించినప్పుడు ప్రభువు ఇచ్చే గొప్ప వాగ్దాన సత్యము, నన్ను ఎప్పుడో ద్వేషించింది కాబట్టి మనం ముందుకెళ్ళాలని జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ఇది నీకు అద్భుతమైన నిరీక్షణ ప్రభువులో. కాబట్టి ఇలాంటి జీవితాన్ని మనం కలిగి జీవించాలని ప్రభువు జ్ఞాపకం చేస్తున్నాడు. మనము హృదయానికి తొందరపడుతుంటాం. ఏం తొందరపడుతుంది చెప్పండి? హార్ట్ అటాక్తో చచ్చిపోయి అంటూ ఉంటారు. ఏమని అర్థము? ఆ అటాక్ ఎట్టొస్తుంది, ఆ షాకింగ్ ఎట్టొస్తుంది? దెర్ ఇస్ అ సిస్టమ్ ఇన్ యువర్ బాడీ విచ్ ఇస్ మేడ్ బై ద లార్డ్. దేవునితో చేయబడిన నీ శరీరము ప్రభు ఆధీనంలో ఉంచుకున్నప్పుడు ప్రభు అంటున్నాడు, నేను గందరగోళం చేస్తాడు, కానీ అంటున్నాడు హీ వాంటెడ్ టు పుట్ యు రైట్. నేను ఆయన సరిగా ఉంచడానికి ఇష్టపడుతున్నాడు. అందుకనే ప్రత్యక్షతలతో గ్రంథంతో వివరించబడ్డ ఈ గ్రంథం దేవుని బిడ్డలుగా మనకు అనుగ్రహించిన నిరీక్షణ. ఈ నిరీక్షణ మనను ఉమ్ము చేయనీయదు. ప్రభుతో సదాకాలం యుగయుగములుంటకు పరిశుద్ధ గ్రంథాన్ని మనం అనుభవించి ముందుకెళ్ళాలని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని చూడండి, వాటిని వివరించుటకు అన్వయించుకొని భక్తి జీవితంలో ముందుకెళ్ళాలంటే మనం ఏం చేయాలి తెలుసా? వి మస్ట్ రీడ్ ద వర్డ్. వాక్యమును అన్వయించుకొని ముందుకెళ్ళే బిడ్డలుగా ఉండాలని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని అపొస్తలుడైన పౌలు చెప్పిన మాట, నిరీక్షణకు ఆధారభూతుడైన యేసు ప్రభుతో ఉండటకు మనం ఇష్టపడే బిడ్డగా ఉండాలి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం, నా మట్టుకైతే బ్రతుకుడ క్రీస్తే, చావు అయితే లాభము అంటున్నాం. మనము ఈ చావు మన దగ్గరకు వచ్చినప్పుడు మనం భయపడతాం, కానీ చావు ప్రతి ఒక్కరిని దర్శిస్తుంది. కానీ దర్శించక ముందే నేను సరి చేసుకొని ఎదురు చూద్దామని మాట ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని మరణమునకు ఆవులో ఉన్న జీవితం తెలియపరచబడతా ఉంది. మరణమునకు ఆవులో ఉన్న క్రైస్తవ నిరీక్షణ తెలియపరచబడతా ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో, వారు దూరం నుంచి చూచి ప్రభుకు వందనములు చేసిరి. మనం చేస్తున్నాం ఆ రీతిగా? అసలు మనకు అనిపిస్తున్నాడు ప్రభు? ఆ రీతిగా జీవించడానికి మనం ప్రయత్నం చేద్దాం. అసలు మనం జీవించే విధానం ప్రభు నిత్యత్వంలో పోలిస్తే చాలా కొంచెం మాట జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని నిత్యత్వంలో మనం ఉండాలంటే ఈ లోకంలో మన ట్రయల్ మనం ఉంటున్నాం కదా. ఎప్పుడైనా లాంగ్ జంప్ కానీ ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ప్రీ ఫైనల్స్ అని పెడతా ఉంటారు. మన జీవితం ఒక ప్రీ ఫైనల్ లాంటిది. ఈ ప్రీ ఫైనల్ ఎగ్జామ్లో మనం పాస్ అయితే ఫైనల్స్ ఈజీగా పాస్ అయిపోతారు. ప్రీ ఫైనల్లో మా పిల్లలు 100కి 100 స్కోర్ చేస్తారండి, కానీ ఎగ్జామ్లో ఫెయిల్ అవుతున్నారు. అంటే ఏం ప్రాబ్లం ఉంది? వాడు కాపీ కొడుతున్నాను లెక్క. ప్రీ ఫైనల్లో నీవు చక్కగా చదివి ఫైనల్లో నువ్వు మంచి బిడ్డగా రాణించినప్పుడు యు విల్ బికమ్ విక్టోరియస్ పర్సన్. కాబట్టి మనము ఈ జీవితాన్ని పోలిస్తే ఇది లేనట్టే అంటాడు. అందుకని గమనించండి, లేనట్టే లాంటి మన జీవితాన్ని భక్తుడైన మోషే ఏం చెప్పాడు చెప్పండి? మనమందరము ఎలాంటి వారము? గాలికి చెదరగొట్టు పుట్టులాగున్నాం, ఇంతలో ఉండి అంతలో మాయపోయాం మా జీవితాలు. భక్తి లేని మన జీవితాలను మాట జ్ఞాపకం చేస్తాం. అందుకనే సమయమును పోనీయక సద్వినియోగపరచుకొంచు అన్నమాట. సమయం పోనిస్తున్నామా? చాలామందికి చాలా టైం ఉంటుంది, కొంతమందికి టైమే ఉండదు. పిల్లల్ని అడగండి, అసలు టైమే లేదు అంకుల్ అంటారు. పెద్దలను అడగండి, టైమే టైం. కానీ మీ టైం ఎక్కడ వస్తుంది? అందుకని 1వ అధ్యాయము 3వ వచనంలో సమయమును పోనీయక సమయము అనే మాట ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ సమయాన్ని ఈరోజు లెక్కిస్తూ మనం ముందుకెళ్దాం. ఆయన రాకడ గుర్తులు ఎక్కడ రాయబడ్డాయి? మత్తయి సువార్త 24వ అధ్యాయం. ఆయన రాకడ గుర్తులు శిష్యులతో చాలాసార్లు ముచ్చడించాడు. శిష్యులతో చెప్తూ వస్తున్నాడు. మనం చరిత్రలో ఉన్నాం. ఎక్కడ ఉన్నాం చరిత్రలో? 2025 March 5th ఈజ్ చరిత్ర. నిన్నటిది చరిత్ర. ఇప్పుడు సమయం 7:25 దగ్గర వస్తుంది. 7:21 చరిత్ర. 7:45 ఫ్యూచర్.
ఫ్యూచర్కు చరిత్రకు మధ్యలో ఇరికిన మన జీవితాలు ప్రభు అంటున్నాడు, సరి చేసుకోండి, చక్కబెట్టుకోండి. రేపొద్దున మనకు జరిగే ఈ ఉన్నతమైన జీవితం కొరకు మనం సరి చేసుకుందాం. అందుకని ఆయన రాకడ గుర్తులు శిష్యులతో ప్రస్తావిస్తూ మత్తయి సువార్త 24వ అధ్యాయంలో అనేకమైన గుర్తులు చెప్పాడు. 24వ అధ్యాయంలో ప్రతి మాట ఆ రాకడకు ముంగుర్తే, ప్రతి వచనము ఆ రాకడ గుర్తే చెప్తూ వస్తున్నాడు. అందుకనే మనం ఏం చూస్తున్నాము, ఈరోజు పేపర్ మీరు పట్టుకుంటే దానియేలు గ్రంథము 2వ అధ్యాయం నుంచి 3వ అధ్యాయం, ప్రకటన గ్రంథంలో ఏం చెప్పబడింది ఈ పేపర్లో జరిగిపోయినాయి. ఈరోజు పేపర్ ఈజ్ కంపేర్డ్ విత్ ద మత్తయి సువార్త 24వ అధ్యాయం. మీరు చూసుకోండి, ఇట్స్ రిటర్న్ డౌన్, ఏం జరుగుతుందో అది రాయబడింది. ఇక్కడ రాయబడిన ఈ చరిత్ర. అందుకని దానియేలు గ్రంథంలో ముద్ర వేయబడింది, ప్రకటన గ్రంథంలో ముద్ర తీయబడింది అనే మాట జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని ముద్ర వేయవలదు, అందుకని మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ఇట్ షుడ్ బి రివీల్డ్ అనే మాట జ్ఞాపకం చేస్తున్నాం. ఇది ప్రత్యక్షత గ్రంథం, చెప్పబడే గ్రంథం. కానీ మనం ఏం చేస్తున్నాము, వీఆర్ నాట్ ఏబుల్ టు డిక్లేర్. ఆయన ఈ ఉదయకాలం, ఈ సాయంకాలము మనం ఎక్కడున్నామో అని చరిత్రలో జ్ఞాపకం చేసుకుంటూ ముందుకెళ్దాం. అందుకని మొదటి అధ్యాయం 3వ వచనంలోని చివరి భాగం, 3వ వచనం మొదటి భాగం, సమయము సమీపించినది. ఈ సమయం సమీపించినది అనే చరిత్ర మనం చూసుకుంటూ ముందుకెళ్దాం. ఈరోజు చూద్దాము మత్తయి సువార్త నుంచి ప్రకటన గ్రంథం వరకు ఒక 100 సంవత్సరాల చరిత్ర. మత్తయి నుంచి ప్రకటన గ్రంథం వరకు యేసుక్రీస్తు 2000 సంవత్సరాల కిందట వచ్చాడని చెప్తూ వస్తున్నాం. కానీ 2000 సంవత్సరాల కిందట అంటే యేసుక్రీస్తు ఈ ప్రవచన గ్రంథం ఎప్పుడు రాయబడింది మీరు చెప్పండి. ఇప్పుడు AD 95-96, AD 92లో యేసుక్రీస్తు ప్రభుల వారు యోహాను భక్తునికి ఇచ్చిన ఈ ప్రత్యక్షత. కాలము ఎంత శ్రద్ధగా మనం చూస్తున్న ముందుకెళ్దాం. కాలం సమీపించింది అంటే ఏ నెల సమీపించింది, ఎక్కడ సమీపించింది. కొన్నిసార్లు మనం ఎగ్జామ్ పాస్ అవుతాం అంటే కొన్నిసార్లు కన్ఫ్యూజన్. ఇన్ని రోజులు నీట్ ఒకటే ఉంటుండే, ఎగ్జామ్ ఒకటే ఉంటుండే. ఇప్పుడు చాలా కన్ఫ్యూజన్. 10th క్లాస్ వాళ్ళకు March 15th స్టార్ట్ అయిపోతాయి, ఇంటర్మీడియట్ వాళ్ళకు March 1st, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్స్కు ఎప్పుడు 3rd or 4th స్టార్ట్ అయింది. కానీ ఇంత కన్ఫ్యూజన్స్లో పేరెంట్స్ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఎంతమందికి ఒకరికి 4 కుమారులు అంటే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, 10th క్లాస్, 7th క్లాస్ అంటే అన్ని పబ్లిక్ ఎగ్జామ్సే. అప్పుడు చాలా కన్ఫ్యూజన్. కానీ వాక్యం చెప్పబడింది, మనము సమయమును ఏ రీతిగా కొలుస్తామన్న మాట జ్ఞాపకం చేస్తున్నాడు. గమనించండి, ఆదికాండం ప్రారంభములకు చరిత్ర, ప్రారంభ గ్రంథం. ఆ ప్రారంభ గ్రంథంలో ఏముంది, మనము ఏదైనా తోట ఉంది, ఆదాము హవ్వలు ఉన్నారు, పాపము ప్రవేశించింది, ఆ తర్వాత ఈ సమస్త జంతుజాలం నిర్మించబడింది. ఈ సమస్త జంతుజాలం నిర్మించబడిన తర్వాత అక్కడ ఎవరున్నారు, ఆదాము, హవ్వ, ఇంకా 11వ అధ్యాయం వరకు 10వ అధ్యాయం వరకు ఒక వ్యక్తి వస్తాడు, ఆయన పేరు నోవహు. ఈ నోవహు చితిసారక మానుతో ఎన్ని సంవత్సరాలు ఓడగట్టాడు, 120 సంవత్సరాలు. 120 సంవత్సరాల చరిత్ర ఇంకా గొప్పది. అసలు మోషే చదివిన చదువు మళ్ళా 105 సంవత్సరాలు. 120 సంవత్సరాలు 3 రాజులు పరిపాలించారు. ఎవరు, దావీదు, సౌలు, దావీదు, సొలొమోను. ఈ 3 చరిత్ర వల్ల 120 సంవత్సరాలు. అసలు ఎటు చూసినా కూడా దేవుని లెక్క సరిగా వస్తూ ఉంది. ఈ 120 సంవత్సరాల్లో ఆయన ఓడ చేసి అందరిని ఆహ్వానిస్తే ఓడ రాలా. ఎంతమంది ఎక్కారు ఓడలోకి? 8 మంది. థ్యాంక్ యూ సార్. 8 మంది ఓడలోకి ఎక్కినాక మిగిలిన మనుషులు షేము, హాము, యాపేతు. ఈ షేము, హాము, యాపేతుతో తిరుగా ప్రభు అదాముతో చేసిన వాగ్దానం, ఆదికాండం 3వ అధ్యాయము 15వ వచనంలో చెప్పబడిన వాగ్దానం నెరవేర్చుటకు ఆయన తిరుగా తన యాత్రను కొనసాగించాడు. మీకు తెలుసా, ఆదాముకు చేసిన వాగ్దానం తన కుమారులుగా కుమార్తెలుగా దేవుడు చేసుకుంటాడని మాట జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకనే 11వ అధ్యాయము ముందు భాగం వరకు 11వ అధ్యాయంలో ఎందుకు దేవుడు విసిగిపోయాడంటే, మనుషులందరూ ఆయనే ఉన్నారు,
దేవుడు అన్నాడు, మీరు వెళ్ళి విస్తరించి ఏలుడి అని చెప్తే వాళ్ళు ఏం చేసినారో తెలుసా? మేము ఇక్కడనే ఉండి ఒకటే జాతిగా ఉండి ఒక గోపురం కట్టుకుంటాం. ఇది దేవునికి నచ్చని పని. దేవుడు విస్తరించండి అంటే మనం అన్నీ ఉంటాం. అందుకని దేవుడు చెదరగొట్టాడు అనే మాట చూస్తా ఉన్నాం. 11వ అధ్యాయంలో వారు కీలును తయారు చేసి ఒక ఓడను తయారు చేసుకొని అక్కడ ఉన్నప్పుడు ఒక గోపురం కట్టి దేవునికి వ్యతిరేకంగా ఉన్నందుకు దేవుడు వారిని మొత్తెను. ఇంకా తర్వాత ఆదాము నుంచి నోవహు వరకు 10 తరములు, నోవహు నుంచి అబ్రహాం వరకు 10 తరములు. ఆ తర్వాత మీకు అక్కడ చాలా పేర్లు ఉన్నాయి. ఒక టకటా చెప్పుకుంటూ పోతున్నాను, వినండి, బాగుంటుంది. ఆదాము, షేతు, ఎనోసు, ఖనాను, మిఖాయిలు, ఎరోసు, హనోకు, మెతుషెల, లెమెకు, నోవహు 10 తరములు. ఆ తర్వాత నోవహు నుంచి 10 తరములు షేము, అక్షరస్సు, షేలహు, ఎబెరు, బెరతు, రాము, నెరుగు, నాహోరు, తెరహు, అబ్రహాము 10 తరములు. ఈ 10 తరాలు చూస్తున్నప్పుడు చాలా ఆశ్చర్యమవుతుంది. గాడ్ హ్యాస్ ఎ స్పెషల్ ప్లాన్ ఫర్ ఆల్ దీస్ పీపుల్. అబ్రహాము మళ్ళీ ఆదికాండం 12వ అధ్యాయంలో గమనించండి. అబ్రహాం దేవుడు పిలుచుకున్నాడు. అబ్రహాం దేవుడు పిలుచుకున్నప్పుడు అసలు ఇంకా మీకు టైంలు చెప్తే ఇంకా కన్ఫ్యూజ్ అవుతారు. ఇంకా టైం దగ్గర పోలే నేను. హీ హ్యాస్ ఎ స్పెసిఫిక్ టైం, స్పెసిఫిక్ డేట్ ఫర్ పీపుల్ టు కాల్. కానీ ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో దేవుడు చేసిన వాగ్దానం నెరవేర్చుటకు, కాలమును సమయమును సంపూర్ణమయ్యేటకు తన బిడ్డలను ఏర్పాటు చేసుకున్నాడు. అందుకని ఒక వ్యక్తి ద్వారా ఒక తరము అబ్రహాము దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అందుకని ఆయన ద్వారా యేసుక్రీస్తు వంశావళి వచ్చుటకు దేవుడు ప్రణాళిక ఏర్పాటు చేసుకున్నాడు. ఆదికాండం 12వ అధ్యాయం నుంచి సువార్తల వరకు ఇశ్రాయేలు చరిత్ర మనం చూస్తా ఉన్నాం. అందుకని ఇశ్రాయేలు పితరుల కాలం అంటారు. ఆ తర్వాత అబ్రహామును 25వ అధ్యాయంలో కనిపిస్తాడు. మొదటి నుంచి 11వ అధ్యాయం నుంచి 25వ అధ్యాయం వరకు. తర్వాత రెండవ వ్యక్తి ఇస్సాకు 21వ అధ్యాయం నుంచి 8వ అధ్యాయం వరకు. ఆ తర్వాత యాకోబు. ఆ తర్వాత ఇశ్రాయేలు చరిత్రతో చూస్తూ ఉన్నాం. ఇవన్నీ ఎందుకు వస్తుందంటే ఈ మొదటి అధ్యాయంలో 3వ వచనం సమయము సమీపించింది. ఇవన్నీ చెప్తే మీకు బోర్లా కొడుతుంది. కానీ చివరికి వచ్చేటప్పటికి దట్స్ ఎ రియాలిటీ అనిపిస్తుంది. ఈ రియాలిటీకి కొంచెం కిందకి వెళ్దాం. ఇశ్రాయేల్ అందరూ వారు దేవునికి వ్యతిరేకంగా జీవించినప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? నాయకులను ఏర్పాటు చేసుకున్నాడు. ఎవరి నాయకులంతా వాగ్దానం నెరవేర్చుటకు. వీరందరూ ఎవరు చెప్పండి? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు అమ్మబడిన తర్వాత ఎక్కడికి వెళ్ళారు? ఐగుప్తుకి వెళ్ళారు. ఆదికాండం 30వ అధ్యాయం 37వ అధ్యాయం నుంచి 50వ అధ్యాయం వరకు వీళ్ళందరూ వలసగా వెళ్ళారు. ఆ తర్వాత దేవుడు నాయకులను ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకు? వీరందరిని విడిపించుటకు. మోషే నాయకత్వం కింద. తర్వాత మోషే ఎక్కడ కనిపిస్తాడు మనకు? నిర్గమకాండం, లేవీకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం. ఈ కాండాలన్నింటిలో మోషే నాయకుడిగా కనిపిస్తాడు. ఆ తర్వాత దేవుడు యెహోషువను ఏర్పాటు చేసుకున్నాడు. యెహోషువ దేవుడు ఏర్పాటు చేసుకుని ముందుకెళ్ళాడు. యెహోషువ నాయకత్వంలో నిర్గమకాండం నుంచి యెహోషువ గ్రంథం వరకు మనం చూస్తూ వస్తున్నాం. ఈ కాలంలో సమయంలో దేవుని ఆధీనంలో ఉంచుకున్నాడు. గమనించండి, ఒకసారి టైం బోర్ కొడుతుంటుంది. అప్పుడు ఏం చేస్తాడు తెలుసా? గాడ్ నోస్ వేర్ టు పుట్. అందుకని ప్రతిసారి ఒక పాట పాడుతూ వస్తాం ఇంగ్లీష్ సర్వీస్లో. ఇన్ హిస్ టైమ్ హీ మేక్స్ ఆల్ థింగ్స్ బ్యూటిఫుల్. ఆయన సమయంలో నేను అందంగా తయారు చేస్తాడు. ఆయన సమయంలో మీ కుటుంబాన్ని కడతాడు. ఆయన సమయంలో మీ జీవితాన్ని పదిలపరుస్తాడు. ఆయన సమయంలో మన జీవితాన్ని సరి చేస్తాడు. ఆయన సమయము అనే మాట జ్ఞాపకం చేస్తాడు. అందుకని ఆయన సమయము కాలాలు ఆయన చేతిలో ఉంచుకున్న గొప్ప మహారాజు అయిన దేవుడు. ఈ నాయకుల తర్వాత దేవుడు న్యాయాధిపతులను ఏర్పాటు చేసుకున్నాడు. ఆ న్యాయాధిపతులు ఏమైనా తెలుసా? వారు శత్రువుల చేతుల నుండి ఇశ్రాయేలును విడిపించినప్పుడల్లా వారు మళ్ళా తిరుగా నాయకులు ఓడిపోతూ వస్తున్నారు.
ఈ నాయకత్వంలో 300 సంవత్సరాల నుంచి 330 సంవత్సరాలు గడిచిపోయాయి. ఈ గడిచిపోయిన ఈ జీవితాల్లో వారు దేవునికి వ్యతిరేకంగా విచ్చలవిడిగా తమ జీవితము ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించినందుకు దేవుడు వారిని మొత్తను అనే మాట జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని ఈ రోజుల్లో కూడా పిల్లలకు తల్లిదండ్రులు హెచ్చరిస్తూ ఉంటారు, ఒరే మాట అనుకుంటే నీకేమి అనుసరం అంటుంటారు, అంతే కదా. మాట అనుకుంటే నీకు ఆస్తి అను, మాట అనుకుంటే ఫెయిల్ అయిపోతావు, మాట అనుకుంటే దేవుడు మొత్తుతాడు. దేవుడు కూడా ఇదే చెప్తున్నాడు, మాట వినకుంటే నేను దేవుడు మొత్తును అనే మాట. న్యాయాధిపతులు ప్రభుకు వ్యతిరేకంగా జీవించారు. అందుకని గమనించండి, న్యాయాధిపతుల్లో ఒత్నీయులు, యోవాషు, షమ్గరు, దెబోరా, గిద్యోను, అబిమెలెకు, తోరా, మోయరు, యెఫ్తా, హిత్యాను, యలాను, సంసోను, అబ్నేరు, ఏలి సమూయేలు వీళ్ళందరూ 15 మంది దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కానీ 15 మంది నాయకులు నాయకత్వ లక్షణాలు ఉన్నాయి, కానీ వారు ఓడిపోతూ వచ్చినారు. అందుకని గమనించండి, దేవుడు ఈ న్యాయాధిపతుల నుంచి దేవుడు రాజులను ఏర్పాటు చేసుకున్నాడు. మొట్టమొదటి మహారాజు చెప్పండి, మీకు జ్ఞాపకం ఉందా? మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం. రాజైన సౌలు మొట్టమొదటి మహారాజుగా దేవుడు ఏర్పాటు చేసుకున్న తర్వాత దేవుడు అమాలేకులతో సంధి చేసుకొని దేవునికి వ్యతిరేకంగా జీవించినందుకు దేవుడు మొత్తెను. గమనించండి. సో అగైన్ దే ఆర్ ఫెయిల్యూర్. రాజులు కూడా ఫెయిల్ అయిపోయినారు. ఈ రాజులు ఫెయిల్ అయిపోయిన రాజులు గమనించండి. మొట్టమొదటి రాజు సౌలు, రెండవ రాజు దావీదు, మూడవ రాజు సొలొమోను. ఈ ముగ్గురు రాజుల కాలంలో ఇంతవరకు చెప్పాను. వాళ్ళు ఎన్ని సంవత్సరాలు చితిసారపు మానతో ఓడను తయారు చేశారు? నోవహు 120 సంవత్సరాలు. కానీ ముగ్గురు రాజులు ఏలిన కాలము 120 సంవత్సరాలు. సౌలు మహారాజు 40 సంవత్సరాలు, దావీదు మహారాజు 40 సంవత్సరాలు, సొలొమోను మహారాజు 40 సంవత్సరాలు. ఈ ముగ్గురు ఏలిన కాలంలో వారు 12 గోత్రాలుగా ఏర్పాటు చేయబడినప్పుడు వారు బాగున్నారు, బాగా ఏలారు. కానీ సౌలు రాజు తర్వాత 50 సంవత్సరం నుంచి 930 సంవత్సరం వరకు ఈ ముగ్గురు రాజులు గురించిన చరిత్ర ఒకవేళ మీకు వీలైతే వినండి. ఓకే, ఇట్స్ వెరీ టఫ్ బట్ రిలీజన్. మొదటి రాజు సౌలు రాజు, మొదటి సమూయేలు గ్రంథము 9వ అధ్యాయం 31వ వచనం వరకు, మొదటి దినవృత్తాంతములు 10వ అధ్యాయం. దావీదు మహారాజు, సొలొమోను మహారాజు, ఈ ముగ్గురు రాజులు బాగా వెళ్ళారు. మీకు ఇప్పుడు జ్ఞాపకం వస్తుందా? సొలొమోను ఎంతమంది భార్యలు చేసుకున్నాడు? 700 మంది భార్యలు, 300 మంది ఉపపత్నులు. ఎంత గొప్పోడైనా. ఈ రాసిన వ్యక్తి 3 పుస్తకాలు రాశాడు. ఒకటి సామెతలు, రెండవది ప్రసంగి, మూడవది పరమగీతములు. ఈ 3 రాసిన తర్వాత కూడా ఈయన గురించిన మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. ఈ సొలొమోను మహారాజు తర్వాత అతని కుమారుడైన రెహబాము రాజ్యానికి వచ్చాడు. రెహబాము రాజ్యానికి వచ్చిన తర్వాత రాజ్యము చీల్చబడింది. ఉత్తర రాజ్యము, దక్షిణ రాజ్యం. ఉత్తర రాజ్యంలో 10 గోత్రాలు యెరోబాము ఏలాడు. దక్షిణ రాజ్యము 2 రాజ్యాలు రెహబాము ఏలాడు. ఇద్దరు మళ్ళీ కొట్లాడుకుంటూ వచ్చారు. ఇద్దరు రాజ్యాలు సరిగా లేవు. ఇద్దరు రాజ్యాల్లో ఉన్న 12 గోత్రాలు దేవునికి వ్యతిరేకంగా జీవించారు. అందుకని దేవుడు విసుగు చెంది తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తుని పంపెను అనే మాట జ్ఞాపకం చేస్తున్నాడు. యేసుక్రీస్తుని పంపించిన తర్వాత మీకు తెలుసు చరిత్ర ఏమైపోయింది. నేను ఈరోజు దినం లెంటన్ సీజన్ స్టార్ట్ అయిపోయింది. ఎందుకు లెంట్ దినం ప్రారంభించబడింది చెప్పండి? 40 రోజుల ప్రయాణంలో కనీసమైన మారుతారని ఎవరో కనిపెట్టి కనిపెట్టారు. సో అట్లీస్ట్ మనం ప్రభుతో ఏం గడపాలో 3 విషయాలు. ఒకటి ప్రార్థన, విజ్ఞాపనలు, యాచనలు. మనం ఆర్మ్స్ గివింగ్ నేర్చుకున్నాలా, ప్రార్థించడం నేర్చుకున్నాలా, ప్రత్యేకించుకొని జీవించడం నేర్చుకున్నాలా. అందుకని గమనించండి, ఉత్తర రాజ్యం 10 రాజ్యాలు చీలిపోయాయి.
దక్షిణ రాజ్యం, 2 రాజ్యాలు చీలిపోయాయి. ఈ 2 రాజ్యాలు, ఉత్తర రాజ్యము ఎఫ్రాయిము అనే మాట చూస్తూ ఉన్నాం. ఈ గాతువాడైన అనే మాట చూస్తూ ఉన్నాం. ఎఫ్రాయిము ఎలాంటి వాడంటే గాలికి ఎగిరిపోయేవాడంట. అంటే చూడండి, ఆయన తిప్పబడని అప్పం లాంటి వాడు అని పాట ఉంది. హీ ఈజ్ నథింగ్ అన్నమాట. ఈ మాటని మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాడు మోషే భక్తుడు 90వ కీర్తనలో. ఏమని జ్ఞాపకం చేస్తున్నాడు? వారు గాలికి ఎగిరిపోయి పుట్టు లాంటి వారు. మొదటి కీర్తన ఏం రాయబడింది? దుష్టులు ఆలోచించపు నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చుని చోటున కూర్చునక, యెహోవా ధర్మశాస్త్రమందు దివారాత్రము ధ్యానించు, దాని యందు ఉండువారు ఉందురు. కిందికి వచ్చేవారు వారు గాలికి చెదరగొట్టు పొట్టు లాంటి వారు. పొట్టు లాంటి వాడైన ఎవరు? ఈయన పేరు ఎఫ్రాయిము అని మాట ఉంది. కాబట్టి ఎఫ్రాయిము గాలికి ఎగిరిపోయేవాడు. కానీ యెరోబాము చివరి రాజు. ఇవన్నీ ఎందుకు చెప్తానంటే ఈ మాట, ఏ మాట? సమయము సమీపించింది. సరే, కిందికి వద్దాం. కొంచెం కష్టంగా ఉంది. కిందికి వచ్చేటప్పటికి ఉత్తర రాజ్యం, దక్షిణ రాజ్యము, క్రీస్తు 92, 930, 721. దెన్ విల్ కమ్ టు బుక్ ఆఫ్ డానియల్. దానియేలు గ్రంథం దగ్గరకు వద్దాం. దానియేలు గ్రంథము తీయండి నాతో పాటు. దానియేలు గ్రంథము చాలా దూరం వచ్చేసాం, ఎందుకంటే దానియేలు గ్రంథంలో 2వ అధ్యాయం దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. యూదా రాజైన ఓకే ఇట్స్ వెరీ పర్టికులర్ అబౌట్ ద టైమింగ్స్ హియర్. బాగా గమనించండి. 3వ సంవత్సరం బబులోను రాజుకు నెబుకద్నెజరు యెరూషలేము మీదకి వచ్చి దాన్ని ముట్టడి వేయగా, ఈ ముట్టడి వేసే సమయానికి దేవుడు ఏర్పాటు చేశాడు. అసలు నమ్ముతారా? మన జీవితంలో జరిగే ప్రతిదాని సమయానికి హీఈస్ ఎ రీజన్ అంటాం. కొన్నిసార్లు గాడ్ అలౌస్ ప్రాబ్లమ్స్. మన జీవితంలో పెను తుఫాన్లు వచ్చినప్పుడు గమనించండి, దేవునికి దగ్గరగా ఉండడం నేర్చుకుందాం. దేవుడిని అలౌ చేస్తున్నాడు సో దట్ యు విల్ బికమ్ వెరీ స్ట్రాంగ్ పర్సన్. ఎట్ట కొట్టబడతాం, ఎట్ట విడబడతామంటే దేవునికి తెలుసు. అండ్ గాడ్ విల్ బి లాఫింగ్ ఓవర్ అస్. దేవుడు నవ్వుతాడంటే ఎందుకు తెలుసా? వీడు కష్టపడి తట్టుకొని ప్రభు కోసం నిలబడినప్పుడు దిస్ ఇస్ మై చైల్డ్ అంటాడు. అందుకని అపోస్తలుడైన పౌలు గురించిన మాట చెప్తూ హీ ఈజ్ మై డియర్ చైల్డ్ అంటాడు. 4వ వచనం, 1వ అధ్యాయం 4వ వచనం. ఓకే. దానియేలు గ్రంథము వారు ఎలాంటి వారంటే భక్తిలో నిపుణత కలిగిన వారు. అందుకని రాజుకు నెబుకద్నెజరు ఒక కల కనిన. ఒకవేళ కల కనింది అతని రాజ్యంలోని వారికి చెప్పింటే ఏమైపోయింది తెలుసా? దేవుని ప్రణాళిక వృధా అయిపోయేది. దేవుడు దానియేలు ద్వారా కలను కలభావం చెప్పించేందుకు హీ బికేమ్ ప్రామినెంట్ మ్యాన్ అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. చూడండి, దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనంలో చెప్పబడిన మాట. కల్దీయులు సిరియా భాషలో ఇటనిరి, రాజు చిలకారం జీవించును గాక, తమరి దాసులకు కల సెలవీయుడి, మేము దాని భావమును తెలియజేసేదము. రాజు, నేను దాన్ని మర్చిపోతుంది, కానీ కలను దాని భావమును మీరు తెలియజేయని ఎడల మీకు తుతునిలుగా చేయబడదురు, మీ ఇల్లు పెంట కుప్పలుగా చేయబడను. గమనించండి, దిస్ ఇస్ ద ప్రామిస్ ఫ్రమ్ ద లార్డ్, ద కింగ్. కానీ దానియేలు దాన్ని కలను దాని భావం తెలియపరిచాడు. ఈ సాయంకాలము మనం ఎక్కడున్నాం? దానియేలు చరిత్రలో మనం ఎక్కడున్నాం? ఇది చెప్పి నా సందేశాన్ని ముగిస్తాను. గమనించండి, దానియేలు 2వ అధ్యాయంలో కలలో వచ్చిన
ఈ అద్భుతమైన సత్యంలో చివరి భాగంలో మనం ఉన్నామన్న మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. దిస్ ఈజ్ ద క్రక్స్. ఈ సాయంకాలము ఇది జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. మొట్టమొదటిది ఎవరు ఏలారు రాజ్యాన్ని అంటే, మొట్టమొదటిది స్వర్ణకాలము. ఇది ఖచ్చితంగా రాయబడింది. ఇయర్స్తో పాటు చెప్తున్నా. 605వ సంవత్సరం నుంచి 539వ సంవత్సరం వరకు బబులోను రాజ్యం ఏలింది. అందుకనే దానిలో గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనంలో బబులోను రాజుగా నెబుకద్నెజరు ఏలిన కాలం. ఇది మొట్టమొదటి రాజ్యం. రెండవ రాజ్యం గమనించండి, రొమ్ము, భుజము. ఇది ఎక్కడుంది చూడండి. దానిలో గ్రంథము 2వ అధ్యాయం 32వ వచనం. ఆ ప్రతిమ యొక్క శిరస్సు మేలి బంగారమైనది. ఈ మేలి బంగారమైన ఈ రాజ్యమే బబులోను రాజ్యం. రెండవది భుజములు, రొమ్ము, వెండి. ఈ వెండి రాజ్యము 539వ సంవత్సరం నుంచి 331వ సంవత్సరం వరకు ఈ మాసీదు పారసిక రాజ్యములు, ఈ రెండు రాజ్యాలు బాగా ఏలాయి. ఇది రెండవ రాజ్యం. మూడవ రాజ్యము గమనించండి, ఇక్కడ రాయబడింది చూడండి. అది ఏముంది? 32వ వచనం. అలా దాని ఉదరము తొడలు ఇత్తడివి. ఉదరము తొడలు రాజ్యము ఈ గ్రీకు వీరుల రాజ్యం. మీకు తెలుసు, గ్రీక్ దేశస్థుడైన అలెగ్జాండర్ ద గ్రేట్, ఆయన బికేమ్ ప్రామినెంట్ పర్సన్, ప్రపంచంలో ఉన్నతమైన వ్యక్తిగా చేయబడ్డాడు. ఈ ఇయర్స్ 331 నుంచి 168వ సంవత్సరం వరకు. ఆ తర్వాత 2 కాళ్ళు గమనించండి, రోమా సామ్రాజ్యం. ఈ రోమా సామ్రాజ్యంలోనే యేసుక్రీస్తు ప్రభువు వారు పుట్టారు. అందుకనే పౌలు ఏం పేరుంది? రాజుకు. ఎవరు యేసుక్రీస్తు రాజ్యంలో రాజు ఉన్నాడు చెప్పండి? పిలాతు ఉన్నాడు, ఫెలిక్స్ ఉన్నాడు, వీళ్ళందరూ ఉన్నారు. కానీ ఈ రాజు అయిన ఈ ఫరో రాజు, ఈయన రాజ్యం చెప్తున్న చూడండి 168 నుంచి క్రీస్తు శకము 496 వరకు రోమ్ సామ్రాజ్యం వెళ్ళింది. అందుకని ఆల్ రోడ్స్ లీడ్స్ టు రోమ్ అంటూ ఉంటారు. కానీ గమనించండి, 5వ రాజ్యము ఏముంది చూడండి, పాదములు. 32వ వచనంలో చివరి భాగం, 33వ వచనంలో చివరి భాగము, దాని మోకాలు ఇనుపయు, దాని పాదంలో ఒక భాగము ఇనుపదియు, మరొక భాగం మట్టిదే ఉండెను. మనం వీడున్నామండి. ఇది 1వ అధ్యాయం ప్రకటన గ్రంథము 3వ వచనంలో సమయం సమీపించిందంటే ఇది లెక్క. ఈ సమయం సమీపించిందంటే మళ్ళీ జ్ఞాపకం చేస్తూ ఉన్నా, పాదములు ఒక కాళ్ళు ఇనుపవి, రెండవ కాళ్ళు మట్టివి. ఈ రెండు ఎప్పుడు పొసగవు. ఎప్పుడైనా చూసారా? మీరు కావాలంటే ఒక మట్టి ముద్ద తీసుకోండి, దాన్ని ఇనుపంతో కలపండి, ఎప్పుడు కలుసుకో. కానీ దేవుడు అంటున్నాడు, మొట్టమొదటిది బంగారుది, రెండవది వెండిది, మూడవది ఇత్తడిది, నాలుగవది ఇనుముది, నాలుగవది ఇనుముది మట్టిది. మన జీవితంలో లోకం విలువ తగ్గిపోతుంది, రాజ్యం విలువ తగ్గిపోతుంది. చివరకు దానియేలు మనతో చెప్తున్నాడు, పాదముల దగ్గర మనం ఉంచబడి ఉన్నాం. కాబట్టి సమయము సమీపించినది అని మాట మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే వీఆర్ అట్ ద ఎడ్జ్ ఆఫ్ ద టైం. కృపాకాలంలో జీవిస్తూ ఉన్నాం. ఎక్కడ జీవిస్తున్నాము? మీరు ఒకసారి నవ్వు రావచ్చు. ఎందుకంటే మేము చిన్నప్పుడు ప్రార్థన మందిరం పాస్టర్ గారు ఉన్నారు, ఆయన పేరు పిక్సిలి పాస్టర్ గారు ఉండేవారు. మేమందరం వాడికి పోతుంటామే ప్రార్థన మందిరానికి. ఆయన కుమారుడు ఒక ఆయన ఉండిపోయారు, ఆయన పేరు ఇమ్మాన్యుల్ సార్. ఇమ్మాన్యుల్ గారు అక్కడి నుంచి వెళ్ళి ఇంకో సంఘం ప్రారంభించాడు. కానీ ఇమ్మాన్యుల్ బ్రదర్ ఉన్నంత వరకు అప్పుడు చెప్పేవాడు రెండవ రాకడ గురించి. అప్పటి కాలంలో మేము 8వ తరగతి ఉన్నప్పుడే స్కైలాబ్ పడింది అని చెప్పేవారు. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు పాత బస్సులను కనిపించినాడు, కొత్త బస్సులను కనిపించినాడు, ఢిల్లీలో కనిపించినాడు, ఆఫ్రికాలో కనిపించినాడు అని చెప్పేవారు. కానీ టైం ఈజ్ వెరీ నియర్. సమయము సమీపించింది. కాబట్టి మనం ఏం చేయాలి తెలుసా? చివరి దశలో మత్తయి సువార్త 24వ అధ్యాయంలో చెప్పబడినట్లు, లూకా సువార్త 6వ అధ్యాయం 49వ వచనంలో, అపొస్తలుల కార్యములు
4వ అధ్యాయం 11వ వచనంలో, రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 33వ వచనంలో, 1 పేతురు 1వ అధ్యాయం 4వ వచనంలో చెప్పబడినట్లు అన్ని విషయాలు చూస్తే మన జీవితాలు అంచుల మటుకు చివరిగా ఉండే మన జీవితాలు. కానీ మనం ఏం చేస్తున్నాం తెలుసా? పెళ్ళిళ్ళకి ఇచ్చుకోనొచ్చు, పెళ్ళిళ్ళు చేసుకోనొచ్చు, కాలముల సమయములు దాటివేస్తూ ప్రభు మాటను వినకుండా పెడచెవిన పెట్టి, అందుకని చూడండి, అశ్షూరీయుల రాజ్యము, ఐగుప్తు రాజ్యము, కల్దీల రాజ్యము, పారసిక రాజ్యము, గ్రీకు రాజ్యము, రోమా సామ్రాజ్యము, ఈ చివరి దశలో మనం ఉన్నాం. ఈ చివరి దశలో మనం ఉంటున్నప్పుడు మనం ఏం చేయాలి తెలుసా? కాలాన్ని పోనీయక సద్వినియోగపరచుకొనచ్చు, సమయం పోనీయక అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె ప్రభు పాదములు పట్టుకునే ప్రయత్నం చేద్దాం. కానీ ఎందుకని మనం ఏం చేస్తాం తెలుసా? పారిపోయే క్రైస్తవులు ఉండకుండా ప్రభుతో చివరి మజిలీలో మనం ఏం చేయాలో తెలుసా? ఆయనతో గడుపుటకు మనం ప్రయత్నం చేద్దాం. అందుకని చూడండి, నవడేస్ మీరు వింటూ ఉంటారు, మోడీ చెప్పిన ఒక మాట, వన్ నేషన్, వన్ కరెన్సీ, వన్ నంబర్. మీరు బాగా గమనించండి, ఎప్పుడైనా చూడండి. ఇట్ హ్యాస్ బీన్ డిక్లేర్డ్ ఇన్ 1979 ఐక్యరాజ్య సమితిలో వ్రాయబడిన మాటలు. ఇదే మాటలు మోడీ మళ్ళీ రిపీట్ చేస్తున్నాడు. 1 నేషన్, 1 రూపీ, 1 నంబర్. ఈ నంబర్ మనకి ఎన్ని కార్డులు ఉండే ఇప్పుడు? ఆధార్ కార్డు ఒక నంబర్, పాన్ కార్డు ఒక నంబర్, బ్యాంక్ ఒక నంబర్, గ్యాస్ ఒక నంబర్, ఇంకా ఇంటి ఒక నంబర్, అన్ని నంబర్లు పోతాయి. ఇప్పుడు ఒకే నంబర్ వస్తుంది. ఆ రోజు బైబిల్ రియాలిటీ తెలుస్తుంది. బైబిల్లో చెప్పబడింది అన్నీ ముంచివేయబడినప్పుడు ప్రభు పాదమును పట్టుకొని జీవించిన బిడ్డలు దేవుడు ఆశీర్వదిస్తాడు. అందుకని చివరి మజిలీలో నీవు నేనున్నాం. కాబట్టి మిత్రమా, చెప్పబడిన మాట జ్ఞాపకం చేస్తా ఉన్నా. యోహాను స్వార్త, యోహాను రాసిన ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 3వ వచనంలో, సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యం చదువువాడును వాటిని విని ఇందులో గైకొని వ్రాయబడిన సంగతులు గైకొని వారును ధన్యులు. ఈ మాటలు జ్ఞాపకం చేసుకుంటూ మన జీవిత ప్రయాణంలో ప్రభువుతో ఉండకు మనం ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. అందుకనే కాలములు సమయములు ఆయన ఆధిక్యంలో ఉంచుకున్న గొప్ప మహారాజు అనే దేవుడు ఈ రాత్రి మన జీవిత మజిలీ. వీఆర్ నాట్ గ్యారంటీడ్ ఫర్ అవర్ లైఫ్. ఎల్ఐసి, బజాజ్ ఇన్సూరెన్స్, ఇంకా అన్ని లైఫ్ గ్యారంటీ ఇస్తూ ఉంటాయి. కానీ దేవుడు ఇచ్చే లైఫ్ గ్యారంటీ ఆఫ్టర్ యువర్ డెత్, మరణం తర్వాత నీకు ఇచ్చే జీవము ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు మాటలు దీవించి ఆశ్రయించగాక. మన వద్దలో స్టాండింగ్ కమిటీ పెద్దలు జడ్డు దినాకర్ గారు ప్రార్థన చేస్తారు, చివరి ప్రార్థన. ఆ తర్వాత ఆశీర్వాదంతో మనం ముగించుకుందాం. అందరూ తలలోంచి కళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థించుకుందామండి. పరలోకమందున్న మా ప్రియ పరమ తండ్రి, మీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు నామమున మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నానయ్యా. అయ్యా, గడిచిన కాలమంతా నాయన మమ్మల్ని నీ కాపుదల్లోంచుకొని కాచి కాపాడిన ప్రభువా, ఈ దినాన ప్రభువా భస్మ బుధవారంగా ఆచరిస్తున్నప్పుడు గాను నా తండ్రి, అలాగే నా తండ్రి అయ్యా బైబిల్ స్టడీ నిమిత్తమైన తండ్రి శ్రేష్టమైన సందేశం నాయన వాక్యం వినటకు గాను నాయన మమ్మల్ని ఇక్కడ చేర్చినందుకై నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నానయ్యా. అయ్యా, గొప్ప దేవుడవు నాయన, రాజులకు రాజువు, ప్రభులకు ప్రభుడవు, భూపతులకు అధిపతివును, పరలోకమందు ఆసీనుడవై ఉండి కోట్లాది దేవదేవతలతో కెరూబులతో శరూబులతో పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము కొలబడుతున్న మా దేవా, మా యేసయ్య, మీ దయగల పాదములకి లేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను నాయన. గొప్ప దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన.
అవునైనా దారుణ దినాలు నా తండ్రి ఎంతో గడ్డు కాలంగా ఉండగా నా తండ్రి నీ రాకడ సమీపించిందని ఎన్నో నా తండ్రి అయ్యా సూచనలు కల్పిస్తున్నాయి నాయన. కనుక నైనా మేము కూడా నా తండ్రి అప్రమత్తంగా ఉంటూ నా ప్రభువా, అవునైనా ఆత్మీయ ఎదుగుదల కలిగిన ప్రభువా, సిద్ధపాటు మనసు కలిగిన అయినా నిన్ను ఎదుర్కొనే బిడ్డలుగా నాయన మేము నాయన ఈ లోకంలో జీవించులాగునైనా మమ్మల్ని మా హృదయంలో నా తండ్రి మీ వైపు తట్టు నాయన తండ్రి. స్తోత్రం నాయన. వాక్యం ద్వారా హెచ్చరించినటువంటి నా తండ్రి అయ్యా విధానాన్ని బట్టి నా తండ్రి నీ సేవకుని ద్వారా నాయన పలికించిన మాటలను బట్టి స్తోత్రం నాయన. అవునైనా నా తండ్రి అయ్యా ఎంతోమంది నా తండ్రి ఈ దినాన నా తండ్రి ఈరోజు చూసిన వాళ్ళు రేపటి దినాన కనుమరుగైపోతూ ఉన్నారు నా ప్రభువా నాయన. కనుక మా దినాలు నా తండ్రి మరణించిన తర్వాత మేము ఏ విధంగా మా స్థితిగతులు ఉంటాయో నా తండ్రి అయ్యా నువ్వు ఎరుగుదు, సర్వం ఎరుగుదు. కనుక నా తండ్రి మేము జాగ్రత్తగా నా తండ్రి అయ్యా మేము జీవితాలు జీవించులాగున, నీకు అంగీకారమైన జీవితాలు జీవించులాగున మమ్మల్ని నా తండ్రి తీర్చిదిద్దుమని నా ప్రభువా, మేము ఆత్మతో సత్యంతో నేను ఆరాధించు బిడ్డలుగాను మా పాపములు గత జీవిత పాపములన్నింటినీ నాయన ప్రభువా మేము తొలగించుకొని మీ పాద సన్నిధులనైనా మేము నా తండ్రి క్షమాభిక్ష పొందుకొని క్రీస్తు రక్తంతో కడబడిన వారమైన ప్రభువా నీ బిడ్డలుగానైనా నీ గుంపులో నా తండ్రి ఉండులాగున నా తండ్రి మమ్మల్ని నడిపించి నీ కృపలో భద్రపరచమని, ఆది నుంచి అంతవరకు తోడుగుండి నడిపించమని యేసు నామముననే మొరపెట్టుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. పరలోకమున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకం నెరవేరినట్లు భూమి నెరవేరును గాక. మా అనుదిన మనకు మాకు దయచేయం, మా అవసరం క్షమించిన ప్రకారం మనకు క్షమించము, మౌక్షంతే కాక తప్పించము. ఎందుకంటే రాజ్యం బలమును మహిమయు నిరంతరం ఉన్నావు నా తండ్రి. ఆమె పరమ తండ్రిని దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మని కరుణ సహవాసం అనేది విశ్వాసం ఇచ్చే బిడ్డల కుటుంబాలకు ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడైన గాక. ఆమెన్. థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. ప్లీజ్ డూ కమ్ 6:30. యూ హ్యావ్ లాట్ ఆఫ్ టైమ్ ఫర్ సింగింగ్, ప్రేయర్. 7కు వాక్యం ప్రారంభించబడుతుంది. 7 to 7:45, 50 వరకు దేవుని వాక్యంలోని మాటలు చూస్తూ వస్తాం. కాబట్టి అందరూ దయచేసి యూ కెన్ ఇంట్రడ్యూస్ టు మెనీ పీపుల్. వీలైతే నెక్స్ట్ వీక్ కీబోర్డ్ ఉంటుంది, మంచి పాటలు పాడవచ్చు. గిటార్ కూడా నేను కొట్టగలను, కానీ మనం కొడితే మళ్ళీ వాక్యం రాదు, మళ్ళీ కష్టమవుతుంది. దయచేసి అందరు రండి. విల్ హ్యావ్ లాట్ ఆఫ్ థింగ్స్ టు డిస్కస్. గాడ్ బ్లెస్ యూ.